మార్వాడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. ప్రేమికుల సహాయంతో ఇటీవల భర్తల్ని చంపేస్తున్న భార్యల్ని హతమారుస్తున్న భర్తలు, ఈ క్రిమినల్ కల్చరు ఎక్కువగా దేశవ్యాప్తంగా ఉంది. మన ఆంధ్ర రాష్ట్రంలో కూడా బాగా పెరుగుతుంది అంటున్నారు. అసలు దీనికి కారణం ఏంటి? నిజమే, మనం ఏ రోజు పేపర్ చూసినా ప్రియుడి సహాయంతో, అలాగే ప్రియుడి యొక్క ఫ్రెండ్ సహాయంతో కలిసి భర్తని హతమార్చేసి గోను సంచిలో పెట్టి ఎక్కడో ఊరు బయటని ఇసిరేసరిని చదవడం మనం చూస్తున్నాం. ఇక్కడ రెండు విషయాలండి. భార్యాభర్తలు అనేటటువంటిది ఒక పవిత్రమైనటువంటి ప్రేమపూర్వకమైన అనురాగమైన బంధం. అది ఆ బంధంలో ఎప్పుడైతే అంటే భర్తకు కానీ భార్యకు కానీ ఒకరి మీద ఒకరికి అయిష్టత ఏర్పడినప్పుడు ఈ సమస్యలు వస్తాయి. వయసులో ఉన్నప్పుడు, ఆ వేడిలో ఉన్నప్పుడు వారు ఇరువురు సాఫీగా ప్రయాణం చేసి ఉండవచ్చు. కొంతకాలం అయిన తర్వాత భర్త ఏదో వ్యాపార రీత్యా వేరే దేశం వెళ్ళడమో, లేకపోతే వేరే ప్రాంతం వెళ్ళడమో, అందుబాటులో లేకపోవడమో, లేకపోతే భార్య పట్ల తగినటువంటి కన్సర్న్ అంటాను నేను, అంటే ఎఫెక్షన్, లవ్ చూపకపోవడమో, ఇటువంటి జరిగినప్పుడు యాదృచ్ఛికంగా ఈవిడికి మరొకరితో పరిచయం కావడం జరగవచ్చు. ఒక్కొక్కసారి భర్త పేదవాడు, ప్రియుడు ధనవంతుడు, లేకపోతే భర్త కంటే ప్రియుడు ఈవి పట్ల అమితమైనటువంటి ప్రేమను చూస్తున్నటువంటి పరిస్థితి. ఇంతే కాకుండా అండి, అంటే శృంగారపరంగా కూడా కొందరు పురుషుల్లో టెక్నిక్ ఉంటుంది, కొందరు పురుషుల్లో మెకానికల్గా శృంగారపరంగా పార్టిసిపేట్ చేస్తారు. కొందరు స్త్రీలు ఆ కళాత్మకమైనటువంటి శృంగారాన్ని ఆస్వాదించాలని ప్రయత్నిస్తారు. భర్త ఇవ్వలేకపోతే ఎవరిస్తే వారు వెనక్కి వెళ్ళిపోవడం ఇప్పుడే కాదండి, చరిత్ర ఆది నుంచి కూడా ఉంది అది. అయితే ఇప్పుడు ఎందుకు పెరిగిందంటే ఈ పరిస్థితి, ముఖ్యంగా అనేక మంది ఈ కంప్యూటర్ సెక్షన్లోను, సాఫ్ట్వేర్ సెక్షన్లోను పగలంతా ఇంట్లో ఉండడం, రాత్రంతా పనిచేయడం, దాంతో తను ఉత్సాహంగా భార్యతో ఈ శృంగార కార్యకలాపాలు పాల్గొలేకపోవడం కానీ, లేదా ఆవిడకున్న కోరికల్ని ఇతను అర్థం చేసుకోలేకపోవడం కానీ, ఇది రెండు రకాల కోరికలండి. ఒకటి శారీరక కోరికలు, రెండు కుటుంబపరమైన కోరికలు కూడా. ఉదాహరణకి ఆవిడకి అందమైన బట్టలు కావాలి, లేదా అందమైన జ్యువెలరీ కావాలి, ఈయన వెళ్ళిపోతున్నాడు, ప్రియుడు ఇవ్వగలుగుతున్నాడు. ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఇటీవల కాలంలో ఎక్కువగా, అంటే పురుషుల కంటే స్త్రీలే ಹೆಚ್ಚుగా, అంటే మన గణాంకాలండి ఇక్కడ ఏం చెప్పేదంతా కూడా బేసింగ్ ఆన్ రీసెర్చ్ అండ్ స్టాటిస్టిక్స్ ప్రకారం చూసుకుంటే మరి భర్తను హత్య చేయడం జరుగుతూ ఉంది. ఇక్కడ ఒక సందేశం ఏంటంటే, ప్రతి భర్తకు కూడా తన భార్యను ఎలాగ ప్రేమగా చూసుకోవాలి, తన భార్యను ఎలా సంతోషపెట్టాలి అనేటటువంటి ఆలోచన ఉండాలి. భార్యకు కూడా తన భర్తతో ఎలాగ సుఖ సంసారం చేయాలి అనే ఆలోచన ఉండాలి. రెండవది, మన చుట్టూ ఉన్న లోకం, మన కుటుంబ వ్యవస్థ, పిల్లల భవిష్యత్తు, అలాగే గౌరవం సమాజంలో ఈ దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఇటువంటి హత్యలు జరగవండి. ఎవరైతే నాకేం పోయింది, నా సుఖమే నాకు కావాలనుకున్నటువంటి వారిలో మాత్రం ఇటువంటి ఈ క్రైమ్ రేట్ పెరుగుతుంది. ఇది తగ్గాలంటే ప్రధానంగా మొదట్లోనే దీన్ని గ్రహించగలిగితే అప్పుడు ఆ వ్యక్తులకు సైంటిఫిక్ కౌన్సిలింగ్ చేస్తే వాళ్ళు తప్పకుండా మార్పు వస్తుంది. తద్వారా వారి జీవితంలో మార్పు తెచ్చుకొని భర్త భార్యను, భార్య భర్తను ప్రేమగా చూసుకొని ఇరువురిలో ఉన్నటువంటి లోటుపాట్లని సర్దుబాటు చేసుకొని జీవితం అంటేనే రాజీ అండి. వాట్ ఈజ్ లైఫ్?
లైఫ్ ఈజ్ నథింగ్ బట్ అడ్జస్ట్మెంట్. అడ్జస్ట్మెంట్ అనేటటువంటిది నేర్చుకుంటే సో భార్యాభర్తల్లో ఉన్నటువంటి లోపాలని ఒకరి లోపాలను ఒకరు సర్దుబాటు చేసుకుంటే వారి జీవితం ఆనందమయంగా ఉంటుంది. అలా కాకుండా చీటికి మాటికి చిరాకు పడుతూ దానికి తోడు ఈగోయిజం, నేను గొప్ప, నా భర్త కంటే నేను బాగా చదువుకున్నాను, నా భర్త కంటే మా కుటుంబం పెద్ద కుటుంబం, మా కన్నవారు చాలా పెద్దవారు, ఇలాంటి కొన్ని వివాహం అయిన తర్వాత ఇద్దరు ఒకటైనటువంటి ఆ ఈక్వాలిటీ రావాలి తప్ప ఇలాంటి ఆలోచనలు వస్తున్నప్పుడు అటువంటి కుటుంబాల్లో ఈ సమస్యలు చూస్తున్నాం. ఇప్పటికైనా దంపతుల విషయంలో మాత్రం ఒకరి పట్ల ఒకరు యువర్స్ ఫెయిత్ఫుల్ అంటాం మనం. ఆ ఫెయిత్ఫుల్నెస్ విశ్వాసత ఉంటే తప్పకుండా ఆరోగ్యకరమైన సమాజం ఏర్పడుతుంది.